వెల్కమ్ బ్యాక్ టు బిఎంకే బ్లాగ్స్. చాలా రోజులైంది బ్లాగ్ చేయక నేను కూడా. సో ఇంకేం టైంపాస్ అవుతలేదు. సో చాయ్ అవుదామని అందరం బయటికి వెళ్ళినాం. రిషి, చింటూ, పండు, ఇంకోడు శ్రావణ్ బయటకు పోయిండు. వస్తున్నట్ట 15 minutesలో వస్తా అని చెప్పిండు. అది రాగానే మనకు ముష్టాబాద్లో సిగరెట్ కిచెన్ అని ఉంటుంది. నాకు అర్థం కాలేదు సార్. సీక్రెట్ కిచెన్, సారీ. అలా టీ బాగుంటుంది. సో పోయి అట్లా టైంపాస్ చేసి కొంచెం చిల్ వేసి వద్దాం. మ్యారేజ్ పోయేది ఇలా అంతా ఒక ప్రదీపాయ్ వస్తుంది. మినిమం వస్తుంది ప్రదీపాయ్. సో స్టార్ట్ అవుదాం. శ్రావణ్ కాగానే వెళ్తూ మాట్లాడదాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక పోవుడే. ఏందేమో వీళ్ళంతా పెళ్ళికి పోయారంట. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసి డ్యాన్స్ ఆడారంట. ఇప్పుడు పండుగ చెప్తుంది నాకు. ఇక పండుగ చెప్పిందంట ఇక మినిమం ఆడతారు వీళ్ళు. ఏ పాటలు మీద ఆడరు పండు? మొత్తం క్లైమేట్ అన్న పాటలు ఫ్రెండ్స్. వీళ్ళు క్లైమేట్ అన్న ఫ్యాన్స్ అనమాట. బోనాలు వస్తే వేరే ఉంటుంది. ఈసారి ఏం లాంచింగ్ చేస్తాడో చూడాలి. ఇక మనం మొత్తం వేరే లెవెల్ ఉంటుంది క్లైమేట్ అన్న పాటలు. టెన్స్ పాటలు ఉంటాయి అనుకో. అని మొత్తం క్లైమేట్ అనే అంటారు. ఒక్కోసారి ఆ పాట పెడితే డ్యాన్స్ ఆడితే ఆ పాట అయిపోయాక ఆడతాం ఫ్రెండ్స్ మేమైతే. అయితే ఇక వేరే లెవెల్ అనుకో. కింద మీద ఊపు, క్లైమేట్ అన్న తోపు. పాడేది మా ట్యాంక్ వచ్చిందా మా ఇంటర్ బాయ్. వీడు శ్రావణ్ గారు రారా అంటే చోపోటా అయింది వాళ్ళ పిల్లతో. ఆడనే భరత్కి పోతుండు. ఏమో ఇప్పుడు వీళ్ళు పోతారు అనుకుంటా. మనకైతే ఫోన్ భరత్ మనకు సెట్ అవుతలేవు. ఇవన్నీ ఎంజాయ్ చేసి ఫుల్. ఎందుకంటే భరత్లో మొత్తం క్లైమేట్ అనే ఉంటుంది కాబట్టి ఆయనకు నచ్చదు ఫ్రెండ్స్. అట్లానే వస్తలేడు. ఎందుకు సౌండ్ పెడుతురా? బ్యాండ్ పెడుతురా? బ్యాండ్ కాదు, డీజే పెడుతురా? ఏమో డీజేనో ప్యాడో. ప్యాడో పవర్ మాట్లాడినాడ. అలా ఇక గంటకి ఎందుకు అంత పెద్ద అని. అయినా ఆడపిల్ల పెళ్ళికి బరాత్ వేస్తే ఎంతైనా మొగం పెళ్ళికి బరాత్ పెట్టాలి. దుమ్ము ఉంటుంది. రాత్రి 5 గంటల పొద్దుల 5 గంటల వరకు కానీ ఏం కాదు. ఆడపిల్ల పెళ్ళికి బరాత్ పెడితే అక్క కొంచెం పక్క జరగాలి. సో అట్లా కొట్టిందా పవనన్న మొత్తం ఇంటలేడు. పాట కొల్లగొట్టింది అంటున్నా అన్న. సో మొత్తానికి అయితే వచ్చేసాం సిగరెట్ కిచెన్ కి. ఓ అన్న కళ్ళు మింగినే అన్న నీవి చూసలేడు అన్నకి. మన వాళ్ళు వస్తారు ఇంకా రాలేదు. ఇది ఎగ్జాక్ట్ వచ్చి లొకేషన్ మన పద్మరావు నగర్కి వెళ్ళే రూట్ లా, గాంధీ హాస్పిటల్ బ్యాక్ సైడ్. సో ఇక్కడ కొంచెం మైండ్ పీస్ఫుల్ ఉంటది. క్రౌడ్ కూడా ఉంటారు బాగానే. సిట్టింగ్ గిట్టింగ్ మంచిగా ఉంటది. గర్ల్ ఫ్రెండ్ మీద తీసుకురావచ్చు, సెట్ అయిపోతుంది. ఉంటే తీసుకురావచ్చు, లేకుంటే కాదు. చెప్తున్నా మామూలుగా. సో లోపలికి పోయి అయితే చాయ్ అయితే తాగేసేద్దాం. సో చాయ్ అయితే భయ్యా మనలాడది మాట్లాడు. భయ్యా దో చాయ్, 4 बिस्किट 50 చేస్తురు జాక్ 2 minutes జాక్. ఈ చాయ్ అయితే తీసుకో పండు. ఓ ఇచ్చిండు ఇగో. कितने 53. बाय हो गए देख पिए थे इसको. మన లైన్ కట్టు తీసుకుపోయి కటింగ్ అయితే బొలా అని చెప్పి. అరే మ్యూజిక్ మనం చేసుకుంటే గోలీ సోడా. ఇదంతా చైనీస్ కొడుకులు ఉంటుంది కదా చాయ్. చించం చూవ
పైన అయితే మస్తు పీస్ఫుల్ ఉంటుంది, సౌండ్ కానీ పెడతారు అనమాట. ఫ్లవర్స్ కింద ఏ కిందిగా పోతున్నావు సెల్లార్లకి, కింద కూడా ఉంటుంది సిట్టింగ్. సిట్టింగ్ అంటే అది అనుకోగల సిట్టింగ్ అంటారు మరి దీన్ని ఏమంటారు, స్టాండింగ్ అంటారా? ఏ పాండు ఇక్కడ రావు. అక్కడే పోనీ. హలో నానా, ఇగో ఈ 16 రా వస్తున్నా ఇంటికాడికే. అరే నా అరలేకనే నేను ఇంకో నీకు ఒక్క నిమిషం నేను ఫోన్ చేస్తున్నాను. దాని కాదురా నేను చేస్తా, ఒక్క నిమిషం. అరే ఆగరా నేను చేస్తా 2 నిమిషాలు. బస్ కింద పడితే గాంధీ తీసుకోవద్దు, టెన్షన్ మనకు. నేను వస్తున్నా. ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్ ది రెస్పెక్ట్ హ్యాస్ రెస్పెక్ట్. సరే ఆగరా చేస్తున్నా. కొంచెం క్లోజ్. దేనికి 155. బాయ్ బిస్కెట్స్ మీరు తినొద్దు. ఇలా సాయిబాబా మళ్ళీ ఎక్కువ సార్. ముందే చెప్పాలగా చాయ్ అయితే సూపర్ ఉంది. వస్తే వచ్చేసాడు. కలుస్తుందిరా మైదాతో తయారు చేస్తారు దీన్ని. ఏమోరా వాళ్ళ నమ్మకం బాగాలేదు, నాకైతే తినబుద్ధి కాదు. వస్తాను ఒక చిన్న నమ్మకం. మరి సాటిస్ఫాక్షన్ ఇంగ్లీష్ ఏదో ఒక నమ్మకం, నమ్మకం కాదు ఒక అనుమానం. తినేసే భయ, నువ్వు టెన్షన్ తీసుకో. అబ్బాయి తీసుకురావాలా? తీసుకురా. చల్లగా అయిపోయింది పోయి, చాయ్ అయిపోయింది, బాగా తీసుకొస్తాడు అన్న. అప్పుడే తీసుకురాక పండుగ అన్ని ఇట్లనే ఉంటాయి, ధమాక్ లేని పండు. చాయ్ మొత్తం తీసుకున్నాక బన్ తీసుకొస్తాను పోయి. మంచిగా ఉంటుంది ఇక్కడ, మస్తు బన్ ఏమంటుంది సంథింగ్, అది బాగుంటుంది. మస్తు అంటే మస్తు ఉంటుంది ఇక్కడ. ఈవినింగ్ పూటనే రావాలి, మధ్యాహ్నం పూట మార్నింగ్ పూట అంత కాసు అనిపించదు. సో మార్నింగ్ పూట టిఫిన్స్ ఏం పెట్టరు, మామూలు టీ స్నాక్స్ లాంటివి ఏమైనా పెడతారు. ఇక షవర్మా అయితే సూపర్ ఉంటుంది, 120 ఏమో ఉంటుంది కానీ బాగుంటుంది షవర్మా కూడా. ఇక ఇక్కడికి వెళ్ళే రూట్లో అయితే ఇది కొంచెం బెటర్, సీక్రెట్ కిచెన్ అని రైట్ సైడ్లో ఉంటుంది. పద్మరావు నగర్కి వెళ్ళే రూట్లో, గాంధీ హాస్పిటల్కి వెళ్ళే రూట్లో. సో ఒకసారి వస్తే ఇట్లా టేస్ట్ చేయండి. బిస్కెట్స్ కానీ చాయ్ కానీ అన్నీ బాగుంటాయి. మామూలు అయితే నిమ్మలంగా తాగుతుంది. ఈడ నల్లగా అనిపిస్తుంది ఎందుకు ఏమో అంతగానో. ఫిరంలో పెడతలే నాకు అలవాటే లేవు. అంతే మొగోలు అవన్నీ వేసుకోకరా. చెప్తున్నా నీకు, ఏదో అనగానే ఏంది భయ తీసుకొస్తుంటే పండుగ ఖాళీ చూసి పండు బొర్ర పక్కల పడగలరు, మళ్ళీ మూతపాలు రాలే అనుకో. మనం గట్టిగా ఉంటామా? గట్టిగా ఉంటావా? బన్ను తీసుకొచ్చింది బన్ను. నీకు బాగా ఇష్టం, బాగా ఇష్టం సార్. నేను తాగేస్తాను. వచ్చి పండు తినవద్దాం. ఓ చెప్పిర్రా. బిస్కెట్ ఎంత? 20 రూపాయలా? 5 రూపాయలు అర్థం వస్తున్నాయా పన్నం కోరి? నాకని తెలుసా? 25. బాగుంది, సూపర్ అండి. రేపు డిన్నర్ ఉందంట, చూడాలి. డిన్నర్ పోతే పోవాలి, పెళ్ళికి అయితే పోలే. వచ్చినావు కానీ ఫుడ్ తిన్నావు కానీ ఇట్లా అంటారు అనమాట. మనమైతే పోలే కానీ ఎందుకు అట్లా బట్టబాద్ చేస్తారు వెళ్ళాను. రేపు డిన్నర్కి అయితే పోవాలి. నడువురిగా ఏంటి భయ ఇట్లా గోడ ఎందుకు రాస్తున్నారు? సాటిస్ఫాక్షన్ మా వాళ్ళు ఎవరు ఏం చేస్తే అది చేస్తారు అనమాట. వాళ్ళు గోడ రాసిరని మనడు గోడ రాస్తారు. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్.
జర మైండ్ కొంచెం ఫ్రెష్ అయింది. ఇంతకుముందు అమ్మో కళ్ళు విరిగిపోయినాయి, పిచ్చిలు వేసిపోయింది, అంత ఏమవుతుందో అనుకున్నాను. టైం టు టైం ఛాయ్ తాగకపోతే పిచ్చిలు వేస్తుంది అట్లా. కొంచెం ఎంతైనా ఒక 5-6 అయితే ఇట్లా ఇంటికాడ పడి ఫ్రెండ్స్ ఇప్పుడు బయటికి వెళ్తే జర హాయిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో ఇక మనం స్టార్ట్ అయిపోదాం ఇంటికి మళ్ళీ. కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. సో ఇక నేను కూడా కొంచెం పోవాలి, అవుతుంది టైం 7:40 అవుతుంది. కీస్ ఇటు పెట్టినారా? ఇక నేను వదిలేసి మెల్లగా అటు పోయే వరకు అదే టైం అవుతుంది. పోయేసి వదిలేసి పండుగ ఇలా పండు దానం చేసిండు. మనం దానం చేస్తూనే ఉంటాం మన. మనకు ఒకటి దానం వేయకుండా అవుతారు. పండుకి బండి వచ్చు కానీ ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా రాదు. పర్ఫెక్ట్ అయినప్పుడు పండు చెప్పమన్నారా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పర్ఫెక్ట్ వచ్చినాడు బండి మొత్తం పండుగ ఇస్తా. చెప్పు. ఇప్పుడు వీడియోలో అయిపోతుంది, తర్వాత ఏదో అయినట్టుంది చెప్పొద్దని అంటుండు. అది దాని వీడియోకి సంబంధించింది. సరే ఫ్రెండ్స్, ఇక మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. ఇదేదో షార్ట్ బ్లాగ్ చేసినాం అనమాట, బోర్ కొట్టేస్తున్నది. చాలా రోజులు అయింది బ్లాగ్ కూడా అయ్యాక. సో నెక్స్ట్ టైం నుంచి రెగ్యులర్గా బ్లాగ్లు వేస్తాం. జర మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుస్తాం. సో ఇప్పుడైతే కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాం. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? పోయి మళ్ళీ ఇంటికి పోయి జర క్రాస్ రోడ్ పోయి ఫ్రెష్ అప్ అయిపోయినా క్రాస్ రోడ్ పోయి జర నాకు కొంచెం పని ఉంది, ఆడ పని చేసేసుకొని ఇంటికి పోయి తిని పండుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పేసి పండు వెళ్ళిపో. బాయ్, కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. బాయ్.